అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మగారు. నమస్తే. మొదలు పెడదామా? రామభద్ర గారు వచ్చారా? నమస్తే మేడం. నమస్తే అండి. మొదలు పెడదామా? ఓకే మేడం. ఇది ఇవాళ నిన్నటి ప్రశ్న తర్వాత కదా, అంటే 199 అయింది. 200. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు ఆదివారం 17వ తారీఖు సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరము. రమణ భాషణములు అనే గ్రంథంలో 200 ప్రశ్నకు శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. కోహెన్ గుప్తా భారతాన్వేషణ, ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా చివరి ప్రకరణలో పాల్ బ్రెంటన్ ఉజ్వల తేజం, బ్లేజింగ్ లైట్ అని ప్రయోగించినాడు. అది ఏమో వివరించరా అని అడిగారు. అంటే కోహెన్ గారు అడిగారు. పాల్ బ్రెంటన్ ఏమో ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే విషయంలో చివరి ప్రకరణలో బ్లేజింగ్ లైట్ అని ప్రయోగించినారు. అది ఉజ్వల తేజంగా, అంటే అది ఏమో వివరించరా అని అడిగారు. అనుభవం మహర్షి మానసికం గనుక ఆరంభంలో అది ఉజ్వల తేజంగా కనిపిస్తుంది. వాసనలు ఇంకనూ నష్టం కాలేదు. కానీ ఈ అనుభవంలో మనస్సు అవధి లేక వర్తిల్లుతుంది. నిర్వికల్ప సమాధిలో శుద్ధ చైతన్యం ఉన్నది. అది జ్ఞాన అజ్ఞానములు రెంటినీ దీపింప చేయగలదు. అది తమో ప్రకాశములు రెంటికి అవ్వలది. అది తమస్సు కాదన్న వరకు నిజం. కానీ అది ప్రకాశం కాదనుట ఒప్పుకుతుందా? కాంతి ఉన్న గదా విషయములు కనబడుతున్నవి. ఆత్మస్థితికి కూడా ఒక దీప్తి ఆవశ్యకం. అంటే తప్పవుతుందా? ఇక్కడ దీప్తి అంటే చైతన్యం. ఆత్మగా వెలుగొందేది ఆ చైతన్యమే. అర్థమైంది కదండి? ఒక్కసారి ఆ తర్వాత అంతర్వాడి విశాఖపట్నం కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలు యోగ మార్గాన ఆత్మసాక్షాత్కారానికి కొంచెం ముందుగా నాందిగా యోగులకు చిత్ర విచిత్ర వర్ణములు అగుపడును అంటారు. పరమేశ్వర ప్రాప్తికై పార్వతి పూర్వం కఠోర నియమనిష్టలు అభ్యసించింది. ఆమెకు వివిధ దీప్తులు కనిపించాయి. ఆత్మ యథాపూర్వం ఉండగా ఆ దీప్తులు అందుండి వెడలినవని వానినామే లక్ష్య పెట్టలేదు. అవి వివరములు కావని ఆమె నిశ్చయం. నిష్టనింకా సాగింపగా ఆమెకేదో తేజం అనంతంగా గోచరించింది. కానీ దానిని కూడా విషయమాత్రమే అని, బ్రహ్మము కాదని ఆమె త్రోసిపుచ్చింది. తన నిష్టనామె పాటింపగా పరమశాంతి ఆమె అబ్బినది. అది బ్రహ్మమని, అదే ఏకైక సత్యం ఆత్మ అని ఆమె తెలుసుకున్నది. తైత్రయోపనిషత్తులో తపము వలన బ్రహ్మమును జిజ్ఞాస చేయి, తపమే బ్రహ్మమని 2 వాక్యములు ఉన్నవి. మరొక ఉపనిషత్తులో ప్రజ్ఞానమయ తపస్సే బ్రహ్మము, అచట రవి భాషించడు, చంద్రకారకులు అగ్నియు భాషించవు. ఇవన్నీ దాని తేజస్సు వలననే ప్రకాశమగును, మానము అగును. ఇంతవరకు ఈ ప్రశ్నకు సమాధానం. ఏమి మీకు అర్థమవుతోందా? లేకపోతే ఇంకోసారి చదవాలా? అంటే ఏం చెప్తున్నారు? ఇలా చాలా మంది ఇంత లైటింగ్, అంత 1000 సూర్యుల కాంతి ఇలా వర్ణిస్తారు కదా. అందుకే రమణ మహర్షి ఎప్పుడు కూడా చాలా చక్కటి గైడెన్స్ ఇస్తారు. ఆయన ఏం చెప్పారంటే, ఇదంతాను అది చూస్తున్నదంటే ఇంకా అక్కడ మనస్సు ఉంది. మొదట్లో అలా అనిపిస్తుంది, తర్వాత అదేంటంటే సహజమైనటువంటి ఒక తత్వంగా ఉండిపోతుంది.
అందుకని అందుకనే పార్వతి కూడా తపస్సు చేసేటప్పుడు ఇవి అవి కనబడితే ఇది కాదని ఆవిడ ఇంకా ఉండిపోయింది. అలా ఇంకా పెద్ద తేజస్సు కనబడింది. అప్పుడు కూడా ఆవిడ ఇంకా అందులోనే అంటే ఇది కూడా కాదని అందులోనే తపస్సు చేయడం మొదలెడితే పాటించగా శాంతి అన్నది ఆవిడకి వచ్చింది. అది బ్రహ్మమని, అదే ఏకైక సత్యం ఆత్మ అని ఆమె తెలుసుకుంది. అంటే అంతవరకు ఆ గైడెన్స్ కూడా వస్తుంది లోపల నుంచే సరి అయిన విధంగా ఉంటే. తైత్తిరీయోపనిషత్తులో తపము వల్ల బ్రహ్మమును జిజ్ఞాస చేయి, తపమే బ్రహ్మ అని 2 వాక్యాలు ఉన్నాయి. మరొక ఉపనిషత్తులో ప్రజ్ఞానమయ తపస్సే బ్రహ్మము, అచట రవి భాషించడు, చంద్రతారకులు అన్నియు భాషించవు, ఇవన్నీ దాని తేజస్సు వల్లనే ప్రకాశమానం అవును. అంటే ఆ ఆత్మతత్వం వల్లే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మిగతా అన్ని కూడా సత్యం, సత్యేన అంటే ఆ పరమ సత్యం అని కూడా పేరు పెట్టొచ్చు. సర్వం సత్యే ప్రతిష్ఠితం అంటే సమస్తము సత్యం వల్లే జరుగుతున్నాయి. సత్యం అంటే ఆ పరబ్రహ్మతత్వం, సత్యం, ప్రేమ ఏమన్నా సరే అదే ఫైనల్. అందుకని ఇది చాలా మంది అక్కడ 1000 సూర్యుల కాంతి ఇంత తేజస్సు ఉంటుంది, ఇలాగ నేను చూశాను, ఇవన్నీ కూడా మనం కొట్టిపారేయాలి. ఇక్కడ కాపీది మరొక క్వశ్చన్ తర్వాత చదువుతాను. ఇది మీరు కొంచెం ముఖ్యమైన విషయమే కదా. ఎవరెవరు ఉన్నారు? వసంతలత ఉందా? వసంతలత చెప్తావా? అంటే అదే ఆ వెలుగు, విపరీతమైనటువంటి వెలుగు రియలైజేషన్ ముందు వస్తుందా అని అడిగారు ఆయన. అడిగితే అలాంటి వెలుగులు చూడడం అనేది ఏంటంటే అది అంటే అది అలా అనుకోవడమే తప్ప, మనం సొంతంగా అనుకోవడం ఊహలే తప్ప నిజానికి అలాంటిది ఏమి ఉండదు. అంటే బ్రహ్మ సూత్రాల్లోని వాటిలోని కూడా ఉన్నది అని చెప్పారు. ఇంకా వెలుగు చూస్తున్నా అంటే అక్కడ ఇంకా మనస్సు ఉంది. అంటే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారంలో అలాంటి ఏమి ఉండవు. కేవలం శాంతిగా ఉంటుంది. ఏమి అదే మనసుతాలు ధోరణిలు ఏమి ఉండవు. ఇవన్నీ ఊహలని అంటే విపరీతమైన కలర్స్ చూడడం, అదో వెలుగులు చూడడం, ఇలాంటివన్నీ చెప్పారు. ఎక్కడో అక్కడ 1000 సూర్యుళ్ళు భాషిస్తాయి, నక్షత్రాలు భాషిస్తాయి, ఇలాంటివన్నీ ఉన్నాయని మన చాలా కొన్ని సూత్రాల్లోని వాటిలోని చెప్పారు. కానీ అది కాదు అని అన్నారు. అది యోగ మార్గంలో ఆత్మసాక్షాత్కారానికి కొంచెం ముందుగా యోగులకు చిత్ర విచిత్ర వర్ణములు కనబడని అని అంటారు. పరమేశ్వర ప్రాప్తికి అంటూ అది పార్వతి విషయం కూడా చెప్పారు. ఆమెకి ఇలాగ కనబడితే ఇది కాదని ఆవిడ అందులో ఉంది. మళ్ళీ ఆవిడకి అనంతమైన లైట్ అంటే అనంతమైన కాంతి కనబడింది. మన భ్రమలని చెప్పి ఆవిడ చూడగలిసింది, రియలైజ్ చేయగలిసింది. అవన్నీ తోసిపుచ్చేసి ఆఖరణ ఎప్పుడైతే కంప్లీట్ శాంతి వచ్చిందో అదే నిజమైనటువంటి సాక్షాత్కారంగా ఆవిడ తెలుసుకుంది అని అది చెప్పారు కదా. తైత్రీయ ఉపనిషత్తులో తపం వల్ల బ్రహ్మాన్ని జిజ్ఞాస చేయి, తపమే బ్రహ్మ అని 2 వాక్యాలు ఉన్నాయి. ప్రజ్ఞానమయ తపస్సే బ్రహ్మము అని రవి భాషించడు, ఇంకే చంద్రకారకలు అన్నీ భాషించవు. అక్కడ సూర్యుడు కూడా ప్రకాశించడు. ఇవన్నీ దాని తేజస్సు వల్లనే ప్రకాశమానం అవుతున్నాయి. అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే ఆత్మ తేజస్సు కారణంగా. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? ఇవన్నీ అందరూ చెప్పడమే కానీ ఇలాంటి ఏమి ఉండదు అని కదా చెప్తున్నారు ఆయన. అంటే ఇంకా వాసనలు ఉన్నప్పుడే ఇంత కాంతి కనబడింది, అంత కాంతి కనబడింది అంటారు. అంటే అర్థం ఏంటి? మనస్సు తోటే వాళ్ళు చూస్తున్నారు. అందుకని అది కరెక్టే. అది సత్యం కాదు కదా. మనస్సు ఇంకా పూర్తిగా వాసనలు ఉండబట్టి ఇలాగా తర్వాత
పార్వతి తపస్సు చేసినప్పుడు కూడా ఆమెకి కాంతులు కనబడి, యోగులు చెప్తారు మాకు ఎన్నో రంగులు కనబడ్డాయండి, ఇవి కనబడ్డాయండి, ఇప్పుడు చూడండి పిరమిడ్ మెడిటేషన్ లో కూడా మాకు ఇలాగ మేము గత జన్మలో ఫలానా అండి, ఇదంతా ఆత్మ సాక్షాత్కారానికి పనికిరాదు. అంటే చాలా మంది ఇలా గైడ్ అంటూ ఉంటారు, మేము ఇలా చూసాం అలా చూసాం, మాకు ఇవన్నీ కనబడ్డాయి, స్వర్గం కనబడిపోయింది, ఏదో పరమేశ్వరుడు కనబడ్డాడు అన్నా కూడా అది ఇంకా మనస్సు రేంజే. అందుకని ఆ తర్వాత పార్వతి విషయంలో చెప్పారు, ఆవిడికేమో ఎన్నో కాంతులు కనబడ్డా ఇది కాదని ఆవిడ ఇంకా తపస్సు చేసింది. తర్వాత ఏమో అనంత కాంతి కనబడింది, అయినా కూడా ఆవిడ అలాగా తపస్సు పాటించగా అప్పుడు ఆవిడకి పరమశాంతి వచ్చింది. అదే ఆత్మ అన్నమాట, అనే ఆ సాక్షాత్కారం అని ఆవిడకి అర్థమైంది. ఆ గైడెన్స్ వస్తూ ఉంటుంది అలా చేసిన వాళ్ళందరికీ కూడా, ఎవరు బయట నుంచి అంత ఇవ్వరు. అందుకని ఇది రాంబుద్రి గారు చెప్తారా? అందుకోసమే మన వాళ్ళు ఆత్మతత్వానికి ఏంటి ఈ బాహ్య యాక్టివిటీస్ ఏవి పని చెయ్యవని చెప్తారు. ఇప్పుడు నేనేమో ఇలాగ నాకు ఫలానా దేవత కనబడింది, కల్కి వాళ్ళు కావిడ నాతో చెప్పారు, మా ఇంట్లో కల్కి అమ్మ ఎప్పుడు ఉంటారు, ఆఫీస్లోని బ్యాంకులో మా అబ్బాయి పక్కనే స్టూల్ మీద కూర్చుంటాడు అంటే, అయితే ఏమిటన్నాను. అంటే అనగానే ఆవిడకి అర్థమైంది, ఆవిడ సంస్కృత్ లెక్చరర్, అయితే దెన్ వాట్ అని అడిగాను. అనగానే ఆవిడ అది నిజమే, నువ్వు చెప్పిన మాటకి నేను కృష్ణమూర్తి గారి తత్వాన్ని ప్రచారం చేసేదాన్ని, అలాగాని నేను ఆనాడు చదవకపోతే నాకు కోపం వచ్చును, అది మనకు ఒక కన్ఫర్మేషనే, అంతకంటే ఏమీ లేదన్నట్టు. అలాగా అంటే ఏమీ కూడా ఇవన్నీ మనస్సు రేంజే, అదంతా మనం ఆ గైడ్ చేసే వాళ్ళకి కూడా ఆ జ్ఞానం ఉంటేనే గైడ్ చేస్తారు, లేకపోతే ఓహోహో నీకు అద్భుతంగా జరుగుతోంది నీ సాధన అనేస్తున్నారు. ఆ గైడ్ చేసే వాళ్ళు అక్కడితో ఆగిపోతే వాళ్ళు అలాగే గైడ్ చేస్తారు కదా. ఇప్పుడు రమణ మహర్షి లాంటి ఆ సహజంగా జరిగిన ఆ యోగి లాంటి వాళ్ళు చేయగలరు, కానీ మిగతా వాళ్ళు ఓహోహో నీకు ఇంత కనిపించింది, అదే రైట్ అంటారు. గైడెన్స్ అలా ఉంటుంటే దేవతలు కనిపించలేదు, నాకు గత జన్మ ఏమిటో తెలిసిపోయింది, ఏమిటి లాభం తెలిస్తే చెప్పండి. ఈ జన్మ విషయాలే మనం పూర్తిగా తెలుసుకున్న దాంతో ఏమీ మనం తెలుసుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి జరిగిన వాటిలో ఏం పాఠం నేర్చుకున్నాం? ఏమీ నేర్చుకోవట్లేదు. ఇంకా గత జన్మ కూడా తెలిసి ఏమిటి చేస్తామట. అదో పెద్ద విషయంగా ఫీల్ అయ్యి అందరూ అలాగా. అయితే ఏమిటి ఇంకా ఏంటంటే ఇలా ఇంత కాంతి కనబడింది, ఇంత కాంతి ఏవేవో కనబడ్డాయి, ఇంకా కనబడ్డాయి అని చెప్పేవాడు ఒకడు ఉన్నాడు కదా, అంటే అక్కడ మనసు ఉన్నట్టే కదా. అలాగే అంటే ఫలానా ఏ దేవతని పూజిస్తే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో అది కనిపిస్తున్నట్టుగా, మాకు చిన్న వయసులో, నేను 6-7 ఏళ్ళ వయసులో మా నాన్నగారు, మేము ఓల్డ్ మంది ఇళ్ళు ఉండేవి మా తాతగారి ఇంట్లో, అది ఏదో కిలేదారు గారి ఇళ్ళు అనేవారు, ఎందరో ఉండేవారు. ఒక ఆవిడికిట లక్ష్మీదేవి కనిపించిందని చెప్పారు. అప్పుడు మేము నాన్నగారిని అడిగాను, ఆవిడికి లక్ష్మీదేవి కనిపించింది కదా అంటే, ఇదే చెప్పారు, మనం రోజు లక్ష్మీదేవి అని ఊహిస్తూ ఉంటే ఉన్నట్టుగా అనిపిస్తుంది, అదే కదా, అది సబ్ కాన్షియస్ అని పేరు పెట్టకుండా అలా చెప్పారు, అదే మనకు కనిపిస్తుంది అని, అదేమి మన మనస్సులోంచి మనం ప్రొజెక్ట్ చేసిందే అని. ఇప్పుడు తైత్రీయ ఉపనిషత్తు ఇదే కదా, ఇప్పుడు చెప్పిన విషయం అదే కదా, అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ, లేకపోతే అంటే జ్ఞానమే ఆ తర్వాత తపస్సే, అంతేగాని అక్కడ ఏమి ఏదో సూర్యుడు ప్రకాశించడు, చంద్రతారకులు ఉండవు అలా చెప్తున్నారు కదా. అంటే తైత్రీయ అంటే అన్ని అందరూ అదే చెప్తారు కదా, అక్కడ ఏమీ ఉండదు, మనం మనస్సుతో చెప్పగలిగేది ఏది ఉండదు అక్కడ. అది చెప్పలేక ఆహా ఇలాగా అద్భుతం, ఇంత ఆనందం వచ్చేసింది, ఇంత కాంతులు చూసేసాం, ఇవన్నిటి దగ్గర ఆగిపోతారు మనుషులు. నేనేదో అయిపోయాను, ఏమీ అయిపోరు, శుభ్రంగా ఉంటారు. నేను పూర్తిగా పోతుంది అంతే. రాంబుద్రి గారు చెప్తారా? అంటే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా సరి అయిన వాళ్ళు అయితేనే సరి అయిన గైడెన్స్ ఇవ్వగలరు, లేకపోతే అక్కడే ఆగిపోతారు. దేవత కనబడింది, లేకపోతే ఏదో కృష్ణుడు కనిపించాడండి, మాకు ఇలాంటి ధ్వనులు వినిపిస్తున్నాయంటే ఇంకా అంతే. వినిపిస్తే ఏమిటి, మనలో అహం పోతుందా? మనకేమైనా సరే మనలో మార్పు వస్తుందా? మనకి ఎన్నో ధ్వనులేమో టీవీలో వినిపిస్తున్నాయి, అయితే ఎలా ఉన్నామో అది అంతే, మనకి ఏమీ మార్పు రాదు, అహంకారం కొంచెం పెరుగుతోంది. మనలో ప్రేమ పెరిగిందా? ఏమీ పెరగవు.
ఆ కనబడి అని నాకెంతో గ్రేట్ గనక నాకే దర్శనం అయిపోయింది అంటే ఈ అహంకారం ఒకటి పెరిగిపోయి ముందుకు వెళ్ళలేరు. రాంబుద్రుడు గారు చెప్తారా? ఆ, నమస్తే మేడం. నమస్కారం అంటే అండి. మేడం అదే మేడం. అంటే చాలా మంది ఇదే అంటే ధ్యానంలో కూర్చుంటే జ్యోతి కనిపిస్తుంది. ఆ, ఇంకా నాకు ముందు జరగబోయేది కనిపిస్తుంది. ఆ, ఇంకా జన్మలు నేను పూర్వజన్మలో ఈ వ్యక్తిని అని చెప్పేసి ఇట్లా చాలా మంది అట్లా నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు మేడం. అంటే పిరమిడ్ ఈ ధ్యానాలు దాంట్లో ఉన్నవాళ్ళు ఒక అలా ఆయన కాదు. నేను మాకు ఒక ఆమె వచ్చారు. చాలా చాలా సంవత్సరాల కిందట నాకు అన్ని ఇలా ఏ మనిషి మొదట చూసాను నా విజన్ లో కనబడింది. విని అంటే వెంటనే అంటే బాధపడతారు కదా చాలా రోజుల తర్వాత విజన్ లో కనబడడం ఏమిటి అదేనా మీరు క్రైటీరియా? డైరెక్ట్ గా మనకి ఏమైనా తెలిస్తే పట్టించుకోమా? విజన్ లో కనబడం ఏమి వాళ్ళెవరో ఇలాంటి స్థితి నాకు రావాలంటే అదేమి ఆ స్థితి కాదండి రావాల్సింది అని చెప్పాను. అనేసరికి తన అహం దెబ్బతింది. అంటే ఏ స్థితి అయితే చాలా ఉత్కృష్టం అని అందరూ అంటున్నారో నేను ఇలా తీసి పారేశాను. మరి తెలిసినప్పుడు అలాగ తీసి పారేయకపోతే ఓహోహో అంటే వాళ్ళని మళ్ళీ పతనం అయ్యేటట్టు చేయలేం కదా. అవును మేడం. అయితే వాళ్ళు ఆ స్థితికి వచ్చిన తర్వాత మేము అది తీసేస్తే వాళ్ళు చాలా ఇదైపోతారు. అసలు ఇంకా అంటే అదండి మొన్ననే మా ఇప్పుడు కజిన్ అది కాదు, నేను అదే అలాంటోడు. చెప్తున్నాను కదా దానివల్ల అహం పెరిగిపోయి ముందుకు వెళ్ళలేరు. అహం ఎప్పుడైతే పెరిగిందో అవును నేను మేడం. అందరికంటే సుప్రీము నాకెంతో వచ్చిందని అహం వచ్చిందో దాంతో ఏంటవుతుంది ఎవరిలో అహం ఉంటే వాళ్ళకి అది నష్టం. ఇంకోటి చాలా డేంజర్ స్థితి కూడా ఉంది మేడం. ఇప్పుడు మరి అంటే అదే ఇది కదా, ఒక అహం ఒక ఒక పెరిగిందంటే డేంజర్ ఎగ్జాంపుల్ కదా. చెప్తున్నాను మేడం. ఉమ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మేడం. మా కజిన్ ఒకడు వాడికి 54 ఇయర్స్ మేడం. అంటే ఇదే ధ్యానంలో ఉంటాడు. అతనికి ఏమైందంటే నేను ధ్యానంలో ఉండడం వలన నాకు ఆరోగ్యం బాగుందని చెప్పేసి మొన్నటి వరకు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకు ఉండేవాడు మేడం. అట్లా టాబ్లెట్ కానీ ఒక చూపించుకోవడం కానీ నాకు అన్నిటికీ ఇదే మంత్రం అని చెప్పేసి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అది అటాక్ ఎవరికి వచ్చి చెప్పకుండా ట్రీట్మెంట్ తీసుకుంటారు. చెప్తే వాళ్ళు పరుగు పోతుంది. హార్ట్ అటాక్ మంతెన సత్యనారాయణ రాజు గారు హార్ట్ కూడా అటాక్ అదే వస్తే చేశారు. అందరికీ ఏమో ఈ నియమాలు చెప్పేవారు కదా, ఉప్పు లేని తిండి తినమని ఉమ్, అవన్నీ. ఆయనకే హార్ట్ అటాక్ ఆ, వస్తే అండర్ గ్రౌండ్ ఏదో వాళ్ళకు ఉందిట, అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇది జనాల్ని అంతా భ్రమలో పెట్టడమే కదా మేడం. ఎంత డేంజర్ స్థితి కదా ఇది. అందుకనే మనం మనిషికి అవన్నీ వయసు ఎందుకు గాని మనకు కావాల్సింది ఏంటంటే ఉమ్, అది కాదు అని మనకి అందుకని రైట్ గైడెన్స్. అందరూ రైట్ గైడెన్స్ ఉమ్. ఇవ్వలేదు. ఎవరైతే అది పొందుతున్నారో ఇప్పుడు మహర్షి గనక అలా చెప్పారు అక్కడ ఆగడం కాదు అవును అని. అవును మేడం. అవును మేడం. అది మనస్సు ఉంది. మనస్సు స్థాయిలోనే జరుగుతుంది ఇదంతా అనేది ఉమ్, కరెక్ట్ గా వాళ్ళు గైడెన్స్ చేయగలిగారు. అంటే మనసు స్థాయిలో అంటే వాసన ఉంది కదా అని అంటే వాసన అంటే మనసే కదా. ఇంకా ఆ వాసనలు ఉన్నాయి అంటే మనసు ఉన్నట్టే కదా. ఆ మనసు యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. ఆ అంటే మన అసలు ఆధ్యాత్మికం అనే స్థితిలో నుంచి మనం భ్రమలో పడకోకుండా ఒక సద్గురువు దొరకడం కూడా మామూలు విషయం కాదు. వినండి, అది ఒకసారి కల్కి అది వాళ్ళ దానికి రమ్మంటే వెళ్తే కొంచెం సేపు అయ్యాక భోరుమని ఒకరు ఏడుపు, ఇంకోరేదో అంటే అదంతా గ్రేట్ అని ఫీల్ అవుతారండి. అదంతా మనస్సు రేంజ్ అన్నది ఎవరైతే కొంచెం అలాంటి ఆ స్థితికి ఇప్పుడు రమణ మహర్షి లాగా కొంతమంది చెప్పగలరండి. లేకపోతే అబ్బా మీ ఎంత గొప్ప స్థితి వచ్చేసింది మీకు ఈ విధంగా వాళ్ళని ఎంతో అంటే పాపం రాంగ్ గైడెన్సే అది. 100% మేడం. 100% ఇప్పుడు అది మన ఆహ్, మనస్సు ఆహ్, రేంజ్ లో జరిగేది మనస్సుకి లేని స్థితిలో జరిగేదే పరమాత్మ తత్వం. మనస్సు రేంజ్ లో ఏం జరిగినా నీ చేత చూడబడేదేది నీవు కాదండి. హేమలేఖ అక్కడ త్రిపుర రహస్యంలో నా చేత హ్మ్. లైట్ చూడబడితే నేను కానుగా అది. ఇప్పుడు అనుభవం అనేది దొరుకుతుంది అంటే అది నిజం కాదనేది అర్థమవుతుంది. ఉమ్. అంతే కదా మేడం? ఆ! అంటే ఆమెకి ఇక్కడ అనుభవం నేను అన్నది ఉండదు కదా. మనస్సే లేకపోతే నేను లేదు, అవును మేడం. చూసేవాడు లేడు. ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్తే ఉప్పు బొమ్మ ఉంటుందా? హ్మ్. అదే అలాగే కృష్ణమూర్తి మేడం. గారు దేర్ ఇస్ నో సీయర్ అండ్ అబ్జర్వర్ అంటారు. హ్మ్.
ఇది అదే మేడం. అంటే అదే ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా భ్రమలోకి చెప్పండి రామభద్రి గారు. చేస్తాం. అదే మేడం. ఎక్కువ భ్రమలో హ్మ్, ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. నిజమైన గైడెన్స్ అంటే ఇప్పుడు మహర్షి గారు చెప్పినట్టు వాసన ఇంకోటి చెప్పనండి, వాసనలున్నాయి. మనం సిన్సియర్ గా ఉంటే గైడెన్స్ లోపల నుంచి దొరుకుతూనే ఉంటుందండి. ఆనెస్టీ ఉండాలి మేడం. పాత్ లో. ఎంత డెప్త్ ఆఫ్ ఆనెస్టీ ఉంటే అంత బాగా ఉంటుంది మనకి. అంత అంటే హ్మ్. మామూలు ఈ ప్రాపంచిక ఆనెస్టీ చాలదు, అంతలాంటి ఆనెస్టీ అవసరం. హ్మ్. అవును మేడం. అంటే ఇప్పుడు సూర్య, చంద్ర మొత్తం ఈ యొక్క ప్రపంచమంతా ఆ యొక్క చైతన్యంతోనే భాషిస్తుంది అని జెప్తున్నారు. అది ఒక జగత్తు కాదు, 100% కరెక్టేనా కోటాను మేడం? కోట్ల జగత్తులు ఉత్పత్తి అవుతూ ఉంటాయి, లైవ్ అయిపోతూ ఉంటాయి అందులో. హ్మ్. కరెక్టే మేడం అది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. అడగండి మీరు, మళ్ళీ తర్వాతకి బదులు ఇప్పుడే అడగండి. భార్గవి గారు, నమస్తే అండి. శారద గారు అర్థమయ్యాయా? సుధా గారు నమ మాట్లాడతారా? మాట్లాడతానండి. నమస్తే. నా పేరు సుధా. చెప్పండి. నేను సుధా కూడా గారు మన దాంట్లో కొత్తగా వస్తున్నారండి. ఈమె కూడా మంచి ఆసక్తి ఉన్న వ్యక్తి. నేను పరిచయం చేయలేదు. ఈమెకి కూడా అంతర్గతంగా తపన ఉంది. ఇన్ హెర్ వాట్ ఈస్ యువర్ ఏజ్ మేడం? ఈ ఏజ్ లో ఆవిడ సంస్కృతం పరీక్ష కట్టడమే కాకుండా ఇంకేం కడుతున్నారో చెప్పండి మేడం. నేనండి ఈ ఉపనిషత్తులు, వేదాల గురించి మధ్వాచార్యుల వారు రాసింది. నేను శంకరాచార్యుల వారు రాసిన భాష్యం గురించి నేను చదివానండి. మాకు మచిలీపట్నంలో శంకర మఠం అని ఉంది. అందులో ఒక యతి ఉండేవారు అప్పుడు మా చిన్నతనంలో. ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను శంకరాచార్యుల వారి భాష్యం గురించి. అది తెలుసుకున్నాను. ఆ తర్వాత ఆయన దీంట్లో రాము విగ్రహవాన్ ధర్మ అన్న దాని గురించి మేము ఒక 4-5 కలిపి ఒక నోట్స్ అల్లే రాసాము ఆయన చెప్పినది విని. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం మధ్వాచార్యుల వారు ఆయన ఫిలాసఫీ ఏమిటో తెలుసుకుందామని అది కూడా కొంచెం చదువుతున్నానండి మీరు ఇప్పుడు దేనికి కట్టారు ప్రస్తుతానికి. పరీక్ష? మధ్వాచార్యుల వారి ఫిలాసఫీ మీదే కట్టానండి ఎగ్జామ్. దాన్ని అది ఏమంటారు ఆ ఒక పరీక్ష 5 ఏళ్ల పేరు? దాస సాహిత్య 4 years కదా? సౌరభ విద్యాలయం 5 years అండి. సౌరభ 5 years. విద్యాలయము దాని యు పేరు. ఆర్ ఇన్ 70s కదా మేడం? ఏంటండి? మీ ఏజ్ ఇప్పుడు 70s కి వచ్చారా? నేను 59 అండి నా ఏజ్. 59. ఓకే. ఇన్ దిస్ ఏజ్ షీ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హర్ హస్బెండ్ డైడ్. అండ్ ఆవిడేమి అంటే అలా డీలా అయిపోకుండా చక్కగా మంచి పనులు చేస్తున్నారు. ఓకే మేడం చెప్పండి డౌట్. ఇప్పుడు నేను కూడా యోగా చేస్తానండి, ధ్యానం చేస్తాను. నేను కూడా కాసేపు రోజు కొంచెంసేపు ధ్యానం చేస్తాను. కానీ నాకు ఎప్పుడు ఎవరు ఏమి కనపడలేదు, నాకేమి జ్యోతి కనపడలేదు, ఏం లేదు. కానీ నేను ధ్యానంలో కూర్చుంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, నా మైండ్ అంతా హాయిగా ఉంటుంది. అంతేగాని నాకు ఏ దేవుడు కనపడలేదు, ఏ వెలుగు కనపడలేదు, ఏమీ లేదు. అదే మా అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి నా దగ్గరికి వస్తుంది. ఆ అమ్మాయి అంటుంది, నేను యోగా చేస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, ఆ ధ్యానంలో నేను మిమ్మల్ని చూశాను, మీరు ఇలా వంట చేస్తున్నారు, మీరు ఆ గదిలో కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు, నాకు అన్నీ కనపడుతున్నాయి అంటుంది. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి, నేను ఎన్నేళ్ల నుంచో అంతా నేను సబ్కాన్షియస్ మైండ్ అండి, ప్రొజెక్షన్. అంటే అదే ఇప్పుడు మీరు అన్కాన్షియస్ గా మనకి ప్రొజెక్షన్స్ ఉంటాయి. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అదే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్తుందని వింటున్నాను. అది నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని, నాకెందుకు ఇలా కనిపించడు భగవంతుడు? వీళ్ళందరూ నాకు ధ్యానంలో కూర్చుంటే కృష్ణుడు కనిపించాడు, అమ్మవారు కనిపించారు, వీళ్ళు కనిపించారు అని చెప్తారు. నేను రాంగా, నేనేమన్నా సరిగ్గా ఆలోచించట్లేదా, నాకేంటి అనేది నాకు ఇన్నాళ్ళు నేను అనుకునేదాన్ని. చూసారా అది నా కన్ఫర్మేషన్ మనసులో వచ్చింది. అలా ఉండిపోయింది. అది వాళ్ళ మనస్సు ప్రొజెక్షన్స్ అండి. ఇప్పుడు రమణ మహర్షి చెప్పారు కదా, అనంతమైన సూర్యుల కాంతి ఉంటుంది అలా వర్ణించేవారు ఒక ఆయన. అయితే రమణ మహర్షి చదివాక ఎంత ఎంత క్లియర్ గా చెప్తారంటే ఆయన అది ఏమీ కాదు అంటూ, అంతకు ముందు కూడా ఎక్కడో చదివినప్పుడు ఇదేమిటంటే అలా చెప్తూ ఉండేవారు ఒక ఆయన. సౌరీస్ గారు అని ఆవిడ దగ్గర ఉండేవారు. ఆయన చాలా పుస్తకాలు రాశారు. అయితే చిక్కాల కృష్ణారావు గారని
వెయ్యి సూర్యుల కాంతి అంటే మనం ఎలా చూడగలం? వెయ్యి సూర్యుల కాంతిని ఒక సూర్యుడి కాంతి చూడలేకపోతున్నాం కదా. అవును. అవును. ఉమ్. ఉమ్. అలా బాగుందండి. అంటే మనం ఎప్పుడైతే నిర్మలంగా అంటే మనసు ప్రొజెక్షన్స్ లో ఉండమో అసలు ఏం కనబడదండి. అదే రైట్. రామస్వామి అదే. స్వామీజీ అంటే పిఠాపురం సంస్థానాధిపతి కూడా వాళ్ళ గురువు గారితో అక్కడ ఏమీ లేదన్నట్టు, ఉమ్. అక్కడే ఉండన్నట్టు గురువు. అంటే ఏమీ లేదు, ఉమ్. అక్కడే ఉండిపో అన్నట్టు. చూసారా గైడెన్స్? అతను ఉమ్. మాట్లాడుతూ మాట్లాడుతూ నాతో చెప్పారనమాట. అలా మామూలుగా మేము ఉమ్. ఫ్రెండ్స్ లా మాట్లాడుకుంటుండేవాళ్ళం. అక్కడ ఏమీ లేదన్నాను, అక్కడే ఉండి అన్నారు గురువు అన్నారు. అది నిరామయం అని ఏదో చెప్పారు, పదం వాడారు. ఉమ్. అదే నాకు ఇవాళ ఇప్పుడు మీరు చెప్తుంటే వింటుంటే నాకు అర్థమైనట్టు అది వాళ్ళు సబ్ కాన్షియస్ లో వాళ్ళకు ఉన్న ఇదే వాళ్ళు అలా అనుకుంటున్నారు అని. చెప్తారండి. అంటే అది అన్కాన్షియస్ మైండ్ మనం అబ్జర్వ్ చెయ్యం కదా. అంటే ఉమ్. ఎవరో ఉమ్. బాగా అవేర్నెస్ ఉన్నవాళ్ళు తప్ప అన్కాన్షియస్ ని అబ్జర్వ్ చెయ్యరు. అది మన ఉమ్. ప్రొజెక్షన్స్ మనకి అలా కనిపిస్తాయి. ఉమ్. ఉమ్. ఓకే అయితేను. అయితే ఇంకో క్వశ్చన్ కి వెళ్దామా? ఎవరైనా ఏమైనా అడుగుతారా? భార్గవి గారు, శారద గారు ఏమైనా మాట్లాడతారా? నేను ఇలా చెప్తుంటే చాలా మంది బాధ కలుగుతూ ఉంటుంది. మరి బాధ కలిగినా వాళ్ళకి రైట్ గైడెన్స్ ఇవ్వాలంటే చెప్పాలి గనుక చెప్తూ ఉంటాం. అవి ఏమీ కాదు అని. కానీ ముందు కొన్నాళ్ల పాటు పాపం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వింటారు. ఆఫ్టర్ దట్ వాళ్ళకి తట్టుకునే శక్తి వచ్చినప్పుడు చెప్తాం. వాళ్ళలో అహం బాగుందండి ఎక్కువ మీరు ఉందనుకోండి, చెప్తుంటే. అప్పుడు ఏమి వాళ్ళేమో కోపం వచ్చేస్తుంది. మనం ఏం చేయలేం. శారద గారు కానీ చెప్పండి. బాగుందండి మీరు చెప్తుంటే వినటానికి నాకు మటుకు చాలా బాగుంది మీరు చెప్తుంటే. నేను ఇంకా ముందరే ఎందుకు చేరలేదా అని ఆలోచిస్తున్నాను. అదే మీలోని ఆ తపన ఉండబట్టి మీకు అలా అనిపిస్తోంది. కొంతమంది ఇక్కడ ఇమడలేరు. ఈ జ్ఞానం దగ్గర ఇమడలేక వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? అంటే ఈ తపన ఉమ్. ఉన్నవాళ్ళే ఇక్కడ ఇమడగలరండి. ఆ అదే. రియాలిటీ కావాలి, సత్యం కావాలి. దాన్ని ఏ పదం పెట్టండి. సత్యం అన్నా, ఆత్మతత్వం ఉమ్. అన్నా, అసలు కృష్ణమూర్తి గారు ఉమ్. అనెండింగ్ అనంతత్వం అన్నా అంతా ఒకటేనండి. పదాలకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఉమ్. లవ్, సుప్రీం లవ్, ఎవ్రీథింగ్, ఇంటెలిజెన్స్ అన్ని దానికే. నాట్ దిస్ ఉమ్. ఇంటెలిజెన్స్. ఉమ్. శారద గారు ఏమైనా మాట్లాడుతున్నారా? నమస్తే మేడం. నమస్తే. అదే నేను ఈ ఎక్స్పీరియన్స్ గురించి కొన్ని రోజుల కిందట మీతో డిస్కస్ చేసినప్పుడు మీరు కూడా అదే చెప్పారు కదా మేడం. అక్కడే అంటే ఏదైతే బ్లాంక్ ఉంటుందో అక్కడే అదే కంటిన్యూ చేయి, మళ్ళీ వేరే దానికోసం దానికి పేర్లు పెట్టి ఎందుకు మళ్ళీ దానికోసం తపన పడ్డము అని చెప్పారు కదా మేడం. అవును. అదే అంటే గుర్తొస్తుంది. అది మీరేంటంటేనండి, మీకు ఒక్కటి చెప్తాను. మనస్సులో పరిశుద్ధత వస్తే గాని అది రాదండి. ఈ లోపల మనస్సు ప్రొజెక్ట్ చేసేస్తుంది. మీకు పాయింట్ అర్థమైందా? మనస్సు ఇన్నోసెంట్ అవునవును. అయిపోవాలన్నమాట. అలాంటి అంటే స్థితికి అక్కడ చెప్పారు. ఆ, అందుకని అలా పొరబడొద్దు అని చెప్పాను మీకు. ఎందుకనంటే అంటే నేను చెప్పండి. మీరు చెప్పినంత వరకు అక్కడ భయం అనిపించింది మేడం. అప్పుడు ఎప్పుడైతే మీరు అలా చెప్పారో అది అట్లే ఇంకా అక్కడ భయం అనేది వెళ్ళిపోయింది మేడం. దానివల్ల కంటిన్యూ చేయగలుగుతాం. అది మేడం. అంటే అలా అంటే కాదు. బ్యాంక్ మీకు అనేది వచ్చిన అనుభూతి మాత్రం మనస్సు కల్పించింది. మీరు అర్థం చేసుకోండి. నేను ఎన్నో అవునవునవును. సార్లు అదే పాయింట్ చెప్తున్నాను. అవునవును. మనస్సు చాలా డ్రామాలు చేస్తుంది. మీకు ఒక్క సంగతి వినండి. మనస్సు చాలా డ్రామాలు చేస్తుంది. ఇదే పరమాత్మ తత్వం అని అవును. చూపిస్తుంది. మనం వింటుంటాం కదా, సైలెంట్ ఉంటుంది, పీస్ ఉంటుంది. ఇదిగో ఇదే శాంతి, శాంతి అని చూపిస్తుంది. మనస్సు కల్పించేస్తుంది. అందుకని మనం అవును. చాలా జాగరూకతతో, అసలు ఒక రకంగా మనసు ఇన్నోసెంట్ అయిపోయినప్పుడే అది ప్యూర్ మైండ్ అవుతుందండి. అప్పుడు మాత్రమే సంభవం. ఇలాంటి ప్రాపంచిక లౌకిక మనస్సులకి అది సంభవం కాదు. అవునవును. అంటే ముందు మనస్సు మనము యొక్క బలం కోల్పోతుందన్నమాట. అంటే ఆ ఇన్నోసెంట్ మైండ్ ఇంకా ప్రాపంచిక విషయం దేనికి అక్కడ ప్రాముఖ్యత లేకుండా పిల్లలు ఎలాగ ఆ క్షణంకి ఆ క్షణం వదిలేస్తారు. అలా వదిలేయగలగడం. అందుకే కృష్ణమూర్తి గారు మూమెంట్ టు మూమెంట్ అవేర్‌నెస్ అన్నారు. ఏ క్షణంకి ఆ క్షణమే. ఎరుక అన్నది మాత్రం అక్కడ ఉండడం అంటూ ఏమీ లేదు. అది ఏ క్షణంకి ఆ క్షణం అది మనం ఎరుకతో ఉండడం. దానికేంటంటే ప్యూరిటీ ఉంటే కానీ మనస్సు మళ్ళీ బయటకొచ్చేస్తూ ఉంటుంది. అర్థమైందా? అవునవును మేడం. 100% వస్తా ఉంటుంది. అది ఎందుకంటే ముందు పవర్ కూడా కదా, మాకు మనస్సుకి చాలా పవర్‌ఫుల్ అన్నమాట. అదేం చేస్తుంది, దాన్ని అస్తిత్వాన్ని కోల్పోవడానికి ఇష్టపడదు. ఏదో ఒక రకంగా అది ప్రొజెక్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకే చాలా మంది మేము భగవంతుడిని చూసాము, మాకు అనుభూతి అయిపోయింది ఇలా మాట్లాడతారు.
వాళ్ళకి ఎన్ని అనుభూతులైనా వాళ్ళ అహం పోదు, వాళ్ళకు ఉన్నటువంటి అసూయలు పోవు, వాళ్ళు ఏమన్నా ఏంటి ప్రేమ పెరగదు. అదంతా ఏమిటి నేను సినిమాలో చూసినట్టు ఇక్కడ చూసేసాను కదా. మనలో అంత చేంజ్ వస్తుందండి. అవును. ఇంకేమైనా ఎవరైనా అడుగుతారా? అందుకే చూసారా నిన్న మీరు రాలేదు కానీ సుధా గారు, ఎవ్వరికి చేత ఇవ్వబడదు ఇది. ఏ గురువు గాని ఎవ్వరు ఇచ్చేది కాదు. కృష్ణుడు కూడా సాంఖ్యయోగంలో అదే చెప్తాడు, ఎవ్వరి వల్ల నీకు ఇది రాదు. వారి అనుభవైక వైద్యమే గాని. అందుకనే అంటే ఫైనల్ గా అందరూ అక్కడే అదే చెప్తారండి. అది ఆత్మ గురువు అని అస్తమానం మహర్షి అని చెప్తున్నారు, నీ ఆత్మే నీ గురువు అని చూపిస్తున్నారు. గురువు వేరేగా ఉన్నారని వీళ్ళు స్టార్ట్ అవుతారు, ప్రొసీడ్ అయ్యి మాట్లాడతారు. ఆత్మే గురువు అని చూపిస్తున్నారు ఆయన. బాహ్యంగా ఉన్న వాళ్ళు మనకి ఏమీ చెయ్యలేరు. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? వసంత గారు ఏమైనా చెప్తారా? వసంత గారు మైక్ దగ్గర లేరా? ఎందుకంటే రమణ మహర్షి గాని కృష్ణమూర్తి గారు గాని మనం ఎంత 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 జాగ్రత్తగా వింటే గాని ఇది అంటే అర్థం అవ్వమంట. అంటే ఏదో మనకు తెలిసిన దాంట్లో కొట్టుకుపోతాం. వెంటనే మనసు అదే చేస్తుంది, ఆల్రెడీ ఇదంతా తెలుసులే అని. నమస్తే అమ్మా. నమస్తే. మనము అనుకున్నాం చూసేది లేదు, చూడబడేది లేదు, ఏది లేదు అక్కడ అన్నప్పుడు ఆ కాంతికి 1000 సూర్యుల అసలు కాంతి కన్నా పాయింటే ఉండదు కదా మేడం. అట్లాంటప్పుడు అది కూడా చూడబడేది అవుతుంది కదా మేడం. ఏదైనా అసలు చూసేవాడే లేడు. అదే ముందు ముందు క్లాసెస్ లో మనం అనుకున్నాం కదా మేడం, చూసేది లేదు, చూడబడేది లేదు, ఏది లేదు అక్కడ. అది అసలు చెప్పలేని స్థితి. చూడండి, ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళింది, సముద్రం ఎంత లోతో తెలుసుకోవడానికి. ఎలా అయితే అది లీనం అయిపోయిందో అక్కడ అది అయిపోతుంది మన స్థితి కూడా. వసంత గారు చెప్పండి. ఈ రోజు నేను లేట్ గా చేరాను, జాయిన్ అయ్యాను, మొదట్లో వినలేదు, ఎండింగ్ వచ్చింది. ఇప్పుడు అర్థమైందా వీళ్ళు చెప్పిన వాటిల్లోంచి? అర్థమైంది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? అంటే ఈ మనస్సు అండి, దాని బలం కోల్పోవాలి అంటే దానికి విషయ వాసనల వైపు ఇంకా వెళ్ళిపోతుంది, అహం ఉంది అన్నప్పుడు అది సంభవం కాదు. ఆ మనస్సు యొక్క బలానికే మనం లోనైపోతాం. అందుకే మన వాళ్ళు ఇంద్రియ మనోనిగ్రహాలు అంటే సమము దమము ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే, మనస్సు ముందు దాని పొటెన్సీ అహం ఎక్కువ ఉందనుకోండి, మనస్సు ఎలా అది ఉంటుంది. అందువల్ల అటువంటివన్నీ అక్కడ అవసరమని మన వాళ్ళు చెప్పడానికి కారణం. అంటే అదంతా ఇప్పుడు మనస్సు లేని స్థితికి వెళ్ళారంటే వాళ్ళంతా అవన్నిటి నుంచి దాటిపోయారు. అప్పటికి గాని మనస్సు లేని స్థితి రాదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా ఏంటి? మీరు ఎవరైనా మాట్లాడతారా? భార్గవి గారు. అమ్మగారు అదే ఆలోచిస్తున్నాను నేను. మీరు మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. అది అంతఃకరణ శుద్ధి ఎలా చేసుకోవాలి? నా చర్యల ద్వారా నేను ఎలా మీకు తెలుసు కదండి ఆ క్వశ్చన్ ఆన్సర్ మీకు తెలుసు. ఏమంటారు? మనకి అసూయ వచ్చింది, అసూయని అహంకారాన్ని బలపరచుకో అందరికీ తెలుస్తుందండి. పిల్లల దగ్గర నుంచి ఆ శుద్ధి చేసుకోవడం అంతర్గతంగా తెలుస్తుంది. మనకి తెలియక మనం చెయ్యట్లేదు, తెలిసే చేస్తాం. ఏంటండి వినబడలే? కూర్చోరా, క్లాస్ లో ఉన్నాను, కొంతసేపు అయ్యాక మాట్లాడతాను. చెప్పండి. అనేది ఆలోచించుకుంటున్నాను అమ్మగారు. అవునండి, మనలో నుంచి మనము మార్గదర్శకాన్ని ఎలా పొందాలి? అది మనం పొందుతున్నామండి. ఒకసారి భార్గవి గారు, ఇది రాంగ్ అని మనకి తెలియదా? మన లోపల నుంచి మనకి తెలుస్తూ ఉంటాయి కదా, ఒప్పుకుంటారా లేదా? తెలుస్తుంది. వినండి, 6 ఏళ్ల పిల్లవాడికి తెలిసేది అంటే మనకి తెలుస్తోంది, మనం పక్కన పడేస్తున్నాం. మనకి ఎవరో ముగ్గురు దాన్ని ఇచ్చారనుకోండి, రాంగ్ అని రైట్ అంటాం. అదే ఓ 10 మంది దాన్ని ఇచ్చారనుకోండి, మరి కొంచెం పవర్ఫుల్ గా రాంగ్ అని రైట్ అంటాం కదా. కానీ మనకి తెలుస్తోంది, ఆ గైడెన్స్ మనలో ఉంది, ఉందా లేదా?
ఉంది అమ్మగారు. అందుకని ఎలాంటివి పోగొట్టుకోవాలి మనకి తెలుసు.